హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. మీరు జనరల్గా ఎక్కడో ఒక చోట సంతకాలు పెడుతూనే ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో సంతకం పెడుతుంటారు. కొంతమంది తమ సంతకం కింద రెండు చుక్కలు పెడుతుంటారు. అయితే సంతకం కింద రెండు చుక్కలు పెట్టే అలవాటు మీకుందా? దీని అర్థం ఏంటో తెలుసా? అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. మీరు జనరల్గా ఎక్కడో ఒక చోట సంతకాలు పెడుతూనే ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో సంతకం పెడుతుంటారు. కొంతమంది తమ సంతకం కింద రెండు చుక్కలు పెడుతుంటారు. అయితే సంతకం కింద రెండు చుక్కలు పెట్టే అలవాటు మీకుందా? దీని అర్థం ఏంటో తెలుసా? అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ పనుల దగ్గర నుంచి ప్రైవేట్గా చేసే ఏ పనికైనా కూడా మన సంతకం ఏదో ఒక చోట పెట్టక తప్పదు. కొందరు తమ పేరును సంతకంగా పెడితే మరికొందరు షార్ట్ అండ్ స్వీట్గా పేరులో వచ్చే మొదటి లెటర్స్ను సంతకంగా పెడతారు. ఇంకొందరైతే అందరినీ అట్రాక్ట్ చేసే విధంగా కలిపి రాతతో తమ సంతకాన్ని పెడుతుంటారు. ఇక కొందరి సంతకాన్ని మనం గమనించినట్లయితే వారికి తమ సంతకం కింద ఎప్పుడు రెండు చుక్కలు పెడుతుండటం అలవాటు. అయితే మీకు విషయం తెలుసా? మీరు పెట్టే సంతకం మీ వ్యక్తిత్వాన్ని చెప్పేస్తుందట. మరి అదేంటో చూసేద్దామా? సంతకం కింద రెండు చుక్కలు పెట్టేవారు చాలా నమ్మకమైన వ్యక్తులట. తమ ఉనికిని ఎప్పుడూ వ్యక్తం చేస్తారట. వారి ఎమోషనల్స్ వ్యక్తీకరించడంలో, అలాగే ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకోవడంలోనూ క్లారిటీతో ఉంటారట. వీరు చాలా ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా అందరితోనూ సులువుగా కలిసిపోతారట. ఈగో అనేది లేకుండా ఎవరినైనా కూడా ఇట్టే మెచ్చుకుంటారు. ఈ వ్యక్తులు అటు వృత్తి ఇటు వ్యక్తిగత విషయాల్లో నిజాయితీగా ఉండటమే కాకుండా ఎప్పుడు నిజాలు మాట్లాడుతుంటారు. ఈ వ్యక్తిత్వంతోనే ఇతరులకు వీరి పట్ల గౌరవం, నమ్మకం బాగా పెరుగుతాయి. అటు పని ఇటు వ్యక్తిగత జీవితాన్ని వీరు పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటారు. అంతేకాదు ఈ వ్యక్తులకు క్రియేటివిటీ కూడా ఎక్కువే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.